ప్రధానమంత్రి మోడీ గారు నిన్న ఈ రూపీని లాంచ్ చేశారు. ఈ రూపీ RUPI. అసలు ఈ రూపీ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఈ కాన్సెప్ట్ని చాలా సింప్లిఫైడ్గా ఉదాహరణ చెప్పుకోవాలంటే, మనకి ఇంతకుముందు గిఫ్ట్ వోచర్స్ అనే కాన్సెప్ట్ వినే ఉంటాం. గిఫ్ట్ వోచర్స్ అంటే ఒక 500 రూపాయలు కానీ, 1000 రూపాయలు కానీ, 2000 రూపాయలు కానీ ఏదైనా షాప్లో మనం ఆ గిఫ్ట్ వోచర్ని తీసుకెళ్ళి రిడీమ్ చేసుకోవచ్చు. అంటే ఆ వాల్యూ తగ్గ వస్తువులు మనం కొనుక్కుంటే మనకి ఆ వోచర్ పనికొస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బట్టల కొట్టుకి 1000 రూపాయలు గిఫ్ట్ వోచర్ తీసుకెళ్ళాం అనుకోండి, మనం 1000 రూపాయలు పెట్టి బట్టలు కొనుక్కోవచ్చు పేమెంట్ చేసుకోకుండా. లేదా 2000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఆ 1000 రూపాయలు మనకి రిడీమ్ అయిపోతాయి. దీన్నే గిఫ్ట్ వోచర్ కాన్సెప్ట్ అంటాం. ఇదే విషయంలో కొన్ని కంట్రీస్లో అమెరికా, స్పెయిన్, బ్రిటన్, కొలంబియా ఇలాంటి దేశాల్లో స్కూల్ వోచర్స్, ఎడ్యుకేషన్ వోచర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే పలానా స్కూల్లో పిల్లల్ని చేర్చాలి, పలానా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో పిల్లల్ని చేర్చాలి అనుకున్నప్పుడు ఇండియాలో అయితే స్కాలర్షిప్లు ఇస్తుంటాం. అంటే మనీ పిల్లల అకౌంట్కి, పేరెంట్స్ అకౌంట్కి వేస్తాం. కానీ ఫారిన్ కంట్రీస్లో, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో ఈ ఎడ్యుకేషన్ వోచర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. మనం సెలెక్టెడ్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి ఆ వోచర్ని ఇస్తే వాళ్ళు మనకి సీట్ ఇస్తారనమాట. అంటే ఉదాహరణకి గవర్నమెంట్ ఫీజు పే చేయాలనుకుంటుంది. గవర్నమెంట్ ఒక $1000 $2000 ఎడ్యుకేషన్ వోచర్ ఇస్తుంది. దాన్ని తీసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవచ్చు. ఆ స్కూల్స్ వాటిని రీడీమ్ చేసుకుంటే ఆ డబ్బుల్ని. అంటే జనరల్గా బెనిఫిషియరీ అకౌంట్లో డబ్బులు పడితే బెనిఫిషియరీ దాన్ని విత్డ్రా చేసి తీసుకెళ్ళి సర్వీస్ ప్రొవైడర్ కట్టకుండా డైరెక్ట్గా గవర్నమెంటే సర్వీస్ ప్రొవైడర్కి డబ్బులు ఇస్తుంది అనమాట. దీనివల్ల లాభం ఏంటి? దీనివల్ల ఖచ్చితంగా దేనికైతే డబ్బులు పెడుతున్నారో ఆ పర్పస్ కోసమే డబ్బులు యూజ్ అవుతాయి. ఖచ్చితంగా ఏ మనిషికైతే అవి ఇస్తున్నారో ఆ మనిషికే అవి చేరుతాయి. అంటే ఇవి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్లెస్ ట్రాన్సాక్షన్స్, పర్సన్ స్పెసిఫిక్, పర్పస్ స్పెసిఫిక్. అదేవిధంగా ఇప్పుడు ఈ రూపీ అనే కాన్సెప్ట్ కూడా ఇలాంటిదే. ఇప్పుడు గవర్నమెంట్ ఒక స్కీమ్లో ప్రజలకి డబ్బులు ఇద్దాం, ఒక సబ్సిడీ ఇద్దాం అనుకుంటుంది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దానికి సంబంధించి వోచర్స్ను రెడీ చేస్తుంది. అవి QR కోడ్ రూపంలో స్కాన్ చేసుకోవచ్చు, లేదా స్ట్రింగ్ SMS రూపంలో మనం దాన్ని తీసుకెళ్ళి అక్కడ చూపించి స్కాన్ చేయించి రిడీమ్ చేసుకోవచ్చు. మనం కనుక పలానా సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి అది చూపించామనుకోండి, ఆటోమేటిక్గా మనకి అది రిడీమ్ అయిపోద్ది ఒక OTP కోడ్ వచ్చి. ఉదాహరణకి ఒకటి తీసుకుందాం. ఇండియాలో COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్ మనం కోవిడ్ వ్యాక్సిన్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ వ్యాక్సిన్ ఫ్రీగా మనందరికి ఇద్దాం అనుకుంది అనుకోండి, ఆ 800 రూపాయలో 1000 రూపాయలో ఏదైతే వ్యాక్సిన్కి మనం గవర్నమెంట్ ఇద్దాం అనుకుందో అవి మనం వ్యాక్సిన్స్కి ఖర్చు పెడుతున్నామా, సెలెక్టెడ్ హాస్పిటల్స్లోనే ఖర్చు పెడుతున్నామా, జెన్యున్గా అవి మనకు అందుతున్నాయా, ఇవి తెలుసుకోవడానికి గవర్నమెంట్ ఆ డబ్బులు డైరెక్ట్గా సర్వీస్ ప్రొవైడర్కి QR కోడ్ రూపంలో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మన దగ్గర ఉన్న QR కోడ్ని మనం తీసుకెళ్ళి మేము ఇలా వ్యాక్సిన్ వేయించుకుందాం అనుకుంటున్నాం అని చూపిస్తే కనుక ఆ QR కోడ్లో రిడీమ్ అయిపోయి వాటిని వాళ్ళు స్కాన్ చేసుకుని మనకి వ్యాక్సిన్ వేస్తారు డబ్బులు తీసుకోకుండా. ఇదే గవర్నమెంట్ మనకి బెనిఫిట్ అందించాల్సిన స్కీమ్స్ అనమాట. నిన్న మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కీమ్స్లో కొన్నిటికి ఇది లాంచ్ అయింది, ఈ రూపీ అనే కాన్సెప్ట్. అయితే భవిష్యత్తులో ఈ రూపీ అనే కాన్సెప్ట్ మనకి టీబీ వ్యాక్సినేషన్లో కానీ, COVID-19 వ్యాక్సినేషన్లో కానీ, అంతెందుకు ఈవెన్ గవర్నమెంటే చెప్పింది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కంపెనీస్ కనుక ఏమన్నా స్పెషల్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే వాటికి కూడా. ఉదాహరణకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఒక కంపెనీ పిల్లలందరికీ స్కూల్ టెక్స్ట్ బుక్లో నోట్బుక్స్ ఇద్దాం అనుకుంది. డైరెక్ట్గా వాళ్ళకి డబ్బులు ఇవ్వటమో లేకపోతే సర్వీస్ అందించడమో కాకుండా వాళ్ళకి ఒక ఈ రూపీ కాన్సెప్ట్లో వాళ్ళ పేరెంట్స్కి ఒక QR కోడ్ పంపిస్తే టెక్స్ట్ బుక్ షాప్కి వెళ్ళి, నోట్బుక్ షాప్కి వెళ్ళి ఆ కోడ్ చూపించి వాళ్ళు పుస్తకాలు తెచ్చుకోవచ్చు ఆ కోడ్ని రిడీమ్ చేసుకుని. అదే దీనిలో ఉన్న గొప్ప విషయం. ఇవన్నీ గిఫ్ట్ వోచర్ టైప్ అనమాట. దీనివల్ల లాభం ఏంటి? ఇండియాలో మనందరికి తెలుసు, రాజీవ్ గాంధీ గారు ఒకప్పుడు చెప్పారు, గవర్నమెంట్ స్కీమ్స్లో, వెల్ఫేర్ స్కీమ్స్లో మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో కేవలం 16 పైసలు మాత్రమే కామన్ మ్యాన్కి వెళ్తుంది అని చెప్పి. దీన్ని తగ్గించడానికి మనం గత 10 సంవత్సరాల నుంచి ఇంకో కొత్త కాన్సెప్ట్ని తెర మీద తీసుకొచ్చాం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి. దాని తర్వాత ఇదే పందాలో జామ్ ట్రినిటీ, జన్ధన్, ఆధార్, మొబైల్ ఈ మూడింటిని కనెక్ట్ చేసి సరైన పర్సన్కి సరైన పర్పస్ కోసమే ఇది వెళ్తుంది, ఈ డబ్బులు వెళ్తున్నాయి అని చెప్పాం. అంటే ఉదాహరణకి పేరెంట్స్ అకౌంట్లో పిల్లల చదువుకు డబ్బులు పట్టడం, స్కాలర్షిప్లు రావటం, రీఎంబర్స్మెంట్ అవటం. సో ఈ బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్స్,
ఆధార్తో లింకేజ్ వల్ల కొంతవరకు లీకేజెస్ తగ్గినాయి. అయితే స్పెసిఫిక్గా అనుకున్న పర్పస్కే డబ్బులు వెళ్తున్నాయి. ఉదాహరణకి ఒక ప్రెగ్నెంట్ లేడీకి గవర్నమెంట్ ఏదైనా ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ద్వారా నెలకి 1500 ఇస్తుంది అనుకోండి ఫుడ్ కోసం. ఆ లేడీ తన కోసం వాడుతుందా, భర్త డబ్బులు తీసుకుని తాగుతున్నారా, ఇవన్నీ మనకు తెలియవు కదా. కాబట్టి ఇట్లా కాకుండా లేడీకి రేషన్కి రిడీమబుల్ ఓచర్ ఇచ్చారనుకోండి, దాదాపు ఆవిడ వెళ్ళి ఆ ఓచర్ చూపిస్తే ఆ రేషన్ వస్తుంది కాబట్టి ఆ రేషన్ ఆమె తినే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇట్లా లీకేజెస్ తగ్గించడం, డూప్లికేషన్ తగ్గించడం, వేస్టేజ్ తగ్గించడం, ఇన్ఎఫిషియన్సీ తగ్గించడం, ఇలా మిస్యూజ్ తగ్గించవచ్చు. ఈ రూపీ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ కానీ ఎస్ఎంఎస్ కానీ స్కాన్ చేసి దాని ప్రకారం వాళ్ళకి కనుక సర్వీసెస్ అందితే బెనిఫిషియరీకి డైరెక్ట్గా డబ్బులు అందకుండా సర్వీస్ ప్రొవైడర్కి అందుతాయి కాబట్టి డైరెక్ట్గా సర్వీసెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇది చాలా వరకు మంచిదే. మనందరికీ తెలుసు కోవిడ్-19 తర్వాత ఎక్కువగా మనం డిజిటల్ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యాం పేమెంట్స్కి. ఈ పేమెంట్స్ చాలా పెరిగిపోయాయి. భవిష్యత్తులో కూడా మనం క్యాష్లెస్, ఎటువంటి క్యాష్ క్యారీ చేయకుండా ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళని, లేదా ఎవరైతే మనకి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని ఎవరిని కాంటాక్ట్ చేయకుండా కూడా ఈ క్యూఆర్ కోడ్స్ చూపిస్తూ మనం దీన్ని రిడీమ్ చేసే అవకాశం కూడా మనకు ఉంటుంది. అంతేకాదు పర్పస్ స్పెసిఫిక్, ఉదాహరణకి నువ్వు పిల్లలకి టెక్స్ట్ బుక్కే కొనిద్దాం అనుకుంటావు, లేదా ఒక అమ్మాయికి స్కూల్కి వెళ్ళే అమ్మాయికి బైస్కిలే కొనిద్దాం అనుకుంటావు, లేదా కోవిడ్-19 వ్యాక్సినే ఇద్దాం అనుకుంటావు. ఆ పర్పస్ కోసమే ఆ రిడీమబుల్ ఇది ఉంటుంది అనమాట. అంటే గవర్నమెంట్ ఆ స్కీమ్ లాంచ్ చేసేటప్పుడు కొన్ని సెలెక్టెడ్ బ్యాంక్స్లో ఆ ఓచర్స్ తయారు చేయించి అవి మనకు పంపిస్తే కొన్ని సెలెక్టెడ్ సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర అవి పనికొస్తాయి. అంటే అక్కడ ఏంటి, లీకేజ్కి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది, నష్టానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో గవర్నమెంట్ స్కీమ్స్లో ఉన్న బెనిఫిట్స్ డైరెక్ట్గా వెళ్ళొచ్చు. భవిష్యత్తులో ఇలాంటివి ఇంకొంత రెవల్యూషన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో ఇటువంటి టెక్నాలజీ యాప్స్ అనేవి చాలా స్టార్ట్ అయినాయి. ఆరోగ్య సేతు చూడండి, లేదా మనకి కోవిన్ యాప్ చూడండి, ఇవన్నీ కూడా టెక్నాలజీ ఎంత హెల్ప్ అవుతుంది. అదేవిధంగా డిజిటల్ టెక్నాలజీ ద్వారా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్కి ఇది కొంత ముందడుగని చెప్పొచ్చు. దీన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్నారు ఈ రూపీ అనే దానికి. భీమ్ యాప్ మనకు తెలుసు కదా, యూపీఐ. ఈ భీమ్ యాప్లో యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, దీని ద్వారా వీటన్నిటికీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారనమాట. సో ఇది భవిష్యత్తులో నాట్ ఓన్లీ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, ప్రైవేట్గా కూడా ఇది పనికొచ్చే అవకాశం ఉంది. ఇది చాలా చిన్న స్టెప్ అయినా సరే భవిష్యత్తులో ఇది డిజిటల్ రెవల్యూషన్కి, భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్కి చాలా ముందడుగానే చెప్పొచ్చు. దీనివల్ల మిస్యూజ్ తగ్గుద్ది, డూప్లికేషన్ తగ్గుద్ది. అంతకు మించి డిజిటల్ టెక్నాలజీలో ఇంకొంత ప్రజలకి అవేర్నెస్ కూడా పెరుగుద్ది ఈ రూపీ అనే కాన్సెప్ట్ వల్ల. ఇది ప్రధానమంత్రి మోడీ గారిని లాంచ్ చేయటం అందరికీ సంతోషం. అయితే దీన్ని కామన్ మ్యాన్ ఎలా వాడుకుంటారు, దీని ఎంతవరకు యాక్సెసిబిలిటీ ఉంటుంది, ఎంత ఎక్కువ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్కి దీన్ని వైడెన్ చేస్తారనేది వేచి చూడాలి.